మెదక్ జిల్లా కొల్చాల మండలం రంగంపేట శ్రీ మాధనానంద ఆశ్రమంలో పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి చాతుర్మాస్య దీక్ష ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆశ్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొంది తీర్థప్రసాదాలను స్వీకరించారు। అనంతరం గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఘనపూర్ ఆనకట్ట పొంగి పొరడంతో గంగమ్మకు మండల నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యూత్ అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజ్ రెడ్డి, తుక్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు, కొంగోడు సర్పంచ్ స్వామి, నాయకులు ముచ్చంగారి సంతోష్ కుమార్, నరేందర్ రెడ్డి, ఆర్ రవీందర్, యాదగౌడ్, సిద్దిరాములు, సురేష్ తదితరులు పాల్గొన్నారు। మరి ఎల్నీరోకి సంబంధించినటువంటి కరువు వస్తూ ఉంది అనుకున్నటువంటి తరుణంలో మరి రైతులందరూ కూడా మరి వానదేవుడి పైన నమ్మకంతో ఆశతో దాదాపు 60 నుంచి 70% వరి నాట్లు వేసుకున్న తర్వాత మరి ప్రకృతి కరుణించి ఈరోజు వానదేవుడు కరుణించి పుష్కలంగా నీళ్లు వర్షం రావడం వల్ల ఈరోజు గణపతి ఆనకట్ట పొంగి పొందుతూ ఉంటుంది। చాలా సంతోషంగా మరి రైతుల పంటలు కూడా ఏడ్చినటువంటి పంటలు కూడా పండించడానికి కలిగింది। మరి నేను ఆ వానదేవుని మరి వనదుర్గా ప్రాజెక్టు వనదుర్గా మాసం కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా। ఏదైతే రైతులు పంటలు వేసుకోవడం జరిగిందో ఆ పంటలన్నీ కూడా కాపాడే విధంగా ఈరోజు సమృద్ధిగా మళ్ళీ ఇంకా కూడా వర్షాలు కుదరాలి। ఎందుకంటే ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో 2-3 కల్లా తప్పకుండా మంచి పండిస్తారు। ఇంకా లాస్ట్ అప్పుడు సంవత్సరం కాబట్టి అప్పటి పెట్టిన వర్షాలని రైతుల పంటలను కూడా కాపాడాలని రైతుల ఆర్థిక పరిస్థితి సాధించేట్టుగా అమ్మ ఆశీర్వదించాలని చెప్పి జై తెలంగాణ।